హెజ్బుల్లాపై దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే లెబనాన్పై ఐడిఎఫ్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఐడిఎఫ్ జరిపిన భీకర దాడుల వల్ల అనేక మంది మృతి చెందారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. రాజధాని బీరూట్, సైడా, టైర్ వంటి ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల బాంబు దాడులు జరిగాయి. 100కు పైగా అంబులెన్సులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని అధికారులు తెలిపారు. లెబనాన్లోని ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసినట్టు చెప్పారు. లెబనాన్లోని 100కు పైగా హెజ్బుల్లా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు లెబనాన్లో చేపట్టిన అతిపెద్ద సమన్వయ దాడి ఇదేనని పేర్కొంది. హెజ్బుల్లా కమాండ్ సెంటర్లు, ఆయుధ గిడ్డంగులు, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు తెలిపింది. లెబనాన్లోని సాధారణ పౌరులకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్లోని 1982 తర్వాత ఎన్నడూ లేని విధంగా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కు పైగా వైమానిక దాడులు జరిగాయి. సాధారణంగా హెజ్బుల్లాకు సంబంధం లేని ప్రాంతాలుగా భావించే బీరూట్లోని సున్నీ నివాస ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ విషయంలో తమ ప్రమేయం లేకుండా అమెరికా నిర్ణయం తీసుకున్నప్పటికీ లెబనాన్ యుద్ధం ఎలా ముగియాలనేది తామే నిర్ణయిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం భీష్మించుకున్నాయి. ఈ క్రమంలోనే భారీ దాడులకు పాల్పడ్డాయి. ఇజ్రాయెల్ దాడుల్లో బీరూట్లోని కార్నిచ్ అల్ మజ్రా పరిసరాల్లోని ఒక నివాస భవనం పూర్తిగా నేలమట్టమైంది. అక్కడ 3 పౌరులు మరణించినట్లు సమాచారం. తూర్పు లెబనాన్లోని శంస్తర్ గ్రామంలో ఒక శ్మశాన దగ్గర అంత్యక్రియలు జరుగుతుండగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సైడా నగరంలో ఒక కేవ్పై జరిగిన దాడిలో 8 మంది మరణించగా 22 మంది గాయపడ్డారు. అడ్లౌన్లో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో 3 బాలికలు మరణించారు. టైర్లో ఒక భవనంపై జరిగిన దాడిలో 4 మృతి చెందారు. బెకా వ్యాలీ, హెర్మెల్, మౌంట్ లెబనాన్ ప్రాంతాల్లో జరిగిన దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను నాగరికత లేనివిగా, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించేవిగా అభివర్ణించారు.